హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి చివరి మాట, 7వ మాట ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. సిలువను గురించిన వార్త అండి, మనం రెగ్యులర్గా చెప్తూ ఉంటాం. అయితే సిలువను గురించిన వార్త ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఏంటిదంటే, నశించుచున్న వారికి వెర్రితనముగా కనపడుతుంది, రక్షింపబడిన మనందరికీ దేవుని శక్తి ఉంటుందని లేఖనం సెలవుస్తుంది. ఏంది? సిలువను గురించిన వార్త. ఓకేనా? ఎందుకంటే ఈరోజు మనం సిలువ గురించి మాట్లాడుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మోసారు, అందులోంచి మనకి రక్షణ వచ్చింది కాబట్టి. రైట్. ఇప్పటివరకు మన పిల్లలందరూ ఏమండి 6 మాటలు చక్కగా చెప్పారు. దేవుని నామంలో దేవునికి మహిమ కలగను గాక. అయితే గమనించండి, ఈ 7 మాటలు 3 మాటలు యేసుప్రభు వారి సిలువలో నుండి అక్కడ ఉన్న జనులతో మాట్లాడాడు. 3 మాటలు తండ్రితో మాట్లాడాడు. ఒక్క మాట ప్రపంచ యావత్తు అండ్ దేవునితో మాట్లాడాడు. ఆ 3 మాటలు, ఈ 3 మాటలు, ఈ ఒక మాట చూద్దామంటే, ఈ 3 మాటలు జనులతో మాట్లాడాడు కదండి. ఏం మాట్లాడాడంటే, సిలువలో వేలాడబడుతూ పక్కనున్న దొంగకి ఒక వాగ్దానం, సిలువ కింద విలాపిస్తున్నటువంటి తన తల్లికి ఒక ఆదరణ. ఏమండి, అక్కడికి వచ్చిన జనాభా అందరికీ ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు, నేను దప్పిక కొని ఉన్నాను అని. ఇవి అక్కడ ఉన్న జనులతో 3 మాటలు మాట్లాడాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడితో 3 మాటలు మాట్లాడాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో తెలియదు గనక వీరిని క్షమించు అని ఒక మాట మాట్లాడాడు. రెండవదిగా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పి మాట్లాడాడు. తర్వాత, దేవా నా చెయ్యి నీకు విడనాడావు అని చెప్పి తండ్రితో మాట్లాడాడు. అర్థమైందండి? 3 మాటలు అక్కడ ఉన్న జనులతో మాట్లాడాడు, 3 మాటలు తండ్రితో మాట్లాడాడు. ఒక మాట ఇందాకే 6వ మాట విన్నాం కదా, ఇట్ వాజ్ ఫినిష్డ్, సమాప్తమైనది అని తండ్రికి అర్థమయ్యేలా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. సర్వలోకానికి అర్థమయ్యేలా ఇట్ వాజ్ ఫినిష్డ్ అని చెప్పి ఆ 7వ మాట కదండి, 7వ మాటగా పలికాడంటే 7 మాటలు, 3 మాటలు ఒకరితో, 3 మాటలు ఒకరితో, ఒక మాట మాత్రం అందరికి కలిపి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికారు. అయితే చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో ఏం చదువుకున్నామండి మనము? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఎలాగో చెప్పి ప్రాణం విడిచాడు కదా. ఇది అందరికి బాగా తెలిసిన విషయమే. ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క ప్రవచనం ఉంది అన్న సంగతి ఎట్లయితే ఉందో, ఇప్పుడు ఈ 7వ మాటకి సంబంధించిన ఒక ప్రవచనం కీర్తన గ్రంథంలో 31:5వ వచనంలో, 31వ కీర్తన 5వ వచనంలో కూడా అక్కడ ఏం రాయబడిందంటే, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే అని అక్కడ ఒక వాక్యము రాయబడి ఉంది కీర్తనలో. ఆ ప్రవచనం నెరవేర్పు ఇప్పుడు 7వ మాటగా ఆయన అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని అంటున్నాడు. చూడండి, ఆయన ఒక గొప్ప శబ్దము రావాలి అంటే మనిషికి ఎటువంటి శక్తి కావాలి? ఒక బిగ్గరగా కేక వేయాలి అంటే మనిషి బాగా పుష్టిగా ఉండాలి. ఇందాకే విన్నాము, మనందరికి తెలుసు, శరీరం అంతా రక్తం ముద్దపై అయిపోయింది, తల్లకి ముళ్ళ కిరీటం, కొరా తండ్రి నా ఆత్మ ఇస్తున్నా తీసుకో, అప్పగిస్తున్నా తీసుకో అని ఆయన పలికినటువంటి ఆ శబ్దం, ఆ స్వరము అనేకులకు ఆ రోజు వినపడింది. ఈరోజు మనకి వినపడుతుందా లేదా? ఆయన ఆత్మను తన తండ్రికి అప్పగించాడు. యేసు ప్రభువారు సిలువలో ఊరికినే మరణించలేదు. యేసు ప్రభువారు సిలువలో ఊరికి రక్తాన్ని కార్చలేదు.
యేసు ప్రభు వారి తలకి ఊరికే కిరీటం, ముళ్ళ కిరీటం పెట్టుకోలేదు. ఆయన రాజాది రాజు, చక్రవర్తికి చక్రవర్తి, పరలోకపు మహిమను విడిచిపెట్టి ఎంచకూడని భాగ్యం అనుకొని కూడా ఒక రిక్తుని వలె ఏమండి ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకొరకు? మనం వింటా ఉన్నాం, నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు. ఈ రోజు ఈ శుభ శుక్రవారం రోజు ఆయన సిలువలో కాల్చినటువంటి రక్తాన్ని బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మన ఆత్మలకు రక్షణ వచ్చింది. మన ఆత్మలకు రక్షణ వచ్చింది. ఇది గ్రహించాలి. ఎన్నో గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉంటాం, రెగ్యులర్గా మెసేజ్లు వింటూనే ఉంటాం, కానీ ఇలాంటి వాటిని ఆచరించాలని ప్రభువు కోరుకుంటున్నాడు, ప్రభువు ఆశిస్తున్నాడు. వాక్యం వినడం వారి కంటే కూడా వాక్యాన్ని అంగీకరించి లోబడు వాళ్ళ ఎదుటే వాళ్ళని హెచ్చిస్తాడు, వారి వైపు కనుదృష్టి దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి దేవా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అని. ఒకసారి ఆలోచిద్దామండి, ఆయన ఎందుకు అప్పగించాలి? ఆయన ఎందుకు అప్పగించాలి? ఆయనకి పని లేదమ్మా. యేసుక్రీస్తు వారికి పని లేదా? బోల్డ్ పని ఉంది. ఈ రోజు 8 గంటలు కష్టపడితే ఆటోమేటిక్గా మనం రెస్ట్ తీసుకుంటాం. 24 గంటలు 8 గంటలు కష్టపడితే రెస్ట్ తీసుకుంటాం. కానీ నిరంతర శ్రామికుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనకి చాలా పని ఉంది. అయినా కూడా ఈ మాట అంటున్నాడు, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎందుకు ఆయన ఆత్మని ఎందుకు అప్పగిస్తున్నాడు? దేవుడికి ఆయన ఆత్మని ఎందుకు అప్పగిస్తున్నాడు? మనం ఒకసారి లేఖనాల ద్వారా పరిశీలిస్తే చూడండి. గలతీయులకు రాసిన పత్రిక రండి, 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి వినండి, ఎప్పుడు ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడమ్మా. ఆయన ఊరికి అప్పగించలేదా ఆయన ఆత్మని? వినాలి బాగా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను దుష్ట కాలములో నుండి విమోచింపాలని. ఇది ఏం కాలం అంటున్నాడు ప్రభువు? దుష్ట కాలం, దుష్టుడు తిరుగుతున్న కాలం, అపవాది ఏలుతున్న కాలంలో మనల్ని విడిపించాలని ఆయన ఆత్మని తన తండ్రికి ఇచ్చాడు. ఒకవేళ తన తండ్రికి ఆయన ఆత్మని కానీ అప్పగించకపోతే ఈ దుష్టకాలంలో మనం భ్రష్టులైపోయి ఉంటాం. ఈ దుష్టకాలంలో సాతాను నోటికి చిక్కబడిపోయి ఉంటాం. ఈ దుష్టకాలంలో మనం నశించిపోయి ఉంటాం. మనం ఇరుకు ద్వారంలో ప్రవేశించి విశాలతలో కోరుకోవాలని ప్రభు అంటుంటే ఆ దుష్ట కాలంలో పడి ఏమైపోతామో తెలుసా? విశాలతలకు ప్రవేశించి ఇరుగ్గా ఉన్న నరకంలో పడిపోతామని. మీరు పడిపోకూడదని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ఆయన ఆత్మని, తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానయ్యా, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంత శ్రమ ఓర్చి ఎండలో మనం కూర్చొని వింటున్నామంటే దీనికి ఫలితం ఉండాలండి. మనం దుష్టకాలంలో పడిపోకూడదు, అపవాది నోటికి చెక్కబడదు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగిస్తున్నాడు తన తండ్రికి. శరీరం అంతా నలకొట్టబడి, అవమానాలు, నిందలు, దూషింపబడి, హేళన చేయబడి, అవసరం ఆయనకి. మనం చేసే పాపాలకి సర్వలోకాన్ని సృజించే సృష్టికర్తకి ఎంత అవసరమో. ఈ రోజు మనం ఒక తప్పు చేస్తే 10 మంది వచ్చి మన తండ్రిని నిలదీస్తే, నువ్వు నా కొడుకు కాదు, నేను నీ తండ్రిని కాదు అని చెప్పే లోకంలో మనం ఉన్నాం. దుష్టకాలం. ఈ దుష్టకాలంలో కూడా ఆయన మనల్ని ప్రేమించి నిర్మించి ఆయన ఆత్మని తండ్రికి అప్పగిస్తున్నాడు అండి. హల్లెలూయా. ఆయన ఆత్మను అప్పగించిన ఆ మాటకి మనము ఈరోజు మనం సార్థకము చేయాలి. ఎలా చేయాలి? దుష్టకాలంలో నుంచి మన ఆత్మను మనం రక్షించుకోవాలి, నశించిపోకుండా పరలోక రాజ్యంలో చేర్చాలని చెప్పి దేవుడు ఈ మాట మనల్ని పలుకుతున్నాడు. హల్లెలూయా. రెండోదిగా చూద్దామండి. రెండోదిగా ఆయన ఎందుకు అప్పచెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ ఇంకో విధంగా ఆయన ఆత్మను అప్పచెప్తున్నాడు అని ఆయన అర్పించుకుంటున్నాడు మన దేవుడు. ఎలా అంటే
క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు, వినాలి, పరిమళ సువాసన. ఒక పర్ఫ్యూమ్ కొడితే మనోరంజకమైన వాసన వస్తుంది మన బాడీలో నుంచి. ఇప్పుడు ఇంకా రూమ్ స్ప్రేస్ వచ్చాయి, మన పరిసర ప్రాంతాలంతా మంచి స్మెల్ వచ్చేదానికి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి. ఏమంటున్నాడు తెలుసా? ప్రభు మనల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన దేవునికి అర్పణగా, బలిగా ఆయనని అర్పించుకున్నాడు. మన జీవితాలు మురికి కొట్టే విధంగా, పాడైపోయే విధంగా, వాసన కుళ్ళిపోయి వచ్చే వాసనగా ఉండడానికి కాదు, మనల్ని ప్రేమించింది ఆయన పరిమళ సువాసనగా. మన ఇటీవల ఒక సేవకురాలు చెప్పింది, మనం ఎలా ఉండాలి అంటే, మనం ఇంట్లో కూర్చున్నా కూడా మన పరిమళ సువాసన బట్టి అనేకులు మన ఇంటికి రావాలి అని. హల్లెలూయా. ఆ సువాసన అనేకులకు వెదజల్లాలి. ఆ సువాసన వాసన బట్టి రావాలండి మన దగ్గరికి. అలా మనం అలా ఉండాలని ఆయన ఆత్మను తండ్రికి ఇస్తున్నాడు. చూసారా? హల్లెలూయా. ఆయన ఆత్మను తండ్రికి అందుకనిస్తున్నాడు. చివరిలో ఒక మాట అంటున్నాడు చూడండి, అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఏమి కలిగి అండి? చెప్పాలి. ఏమి కలిగి సంగమా? ఏమి కలిగి నడుచుకోవాలి? ప్రేమ ఉందా? ఈరోజు చల్లారిపోయే దీనస్థితిలో ఉన్నామా? మన దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం ఈరోజు ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. మనము కూడా ప్రేమ కలిగి ఆయన పరిమళ సువాసనగా మనము కూడా వెదజల్లబడాలండి. మనలోంచి ఏదో రావాలని కాదు. నీ ప్రవర్తన క్రీస్తులో నీ విశ్వాసం అనేకులు చూసి నిజముగా ఈమె దేవుని భక్తురాలు, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అని అనేకులు సాక్ష్యం పొంది, నీ సాక్షి జీవితం అలా ఉండాలని దేవుడు ఈరోజు ఆత్మను అప్పగిస్తున్నాడు. పరిమళ సువాసనగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించా, మీరు ఇదే మాదిరిగా అనేకులను ప్రేమించండి అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడని. హల్లెలూయా. అందుకే ఆయన, తండ్రి ఇందు నిమిత్తం నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా, ఇందు నిమిత్తం నా జనులందరూ ప్రేమింపబడి పరిమళ సువాసనగా ఉండి ఒకరినొకరు ప్రేమించాలని చెప్పి నేనే నీకు అర్పణగా ఇచ్చుకుంటున్నాను. హల్లెలూయా. 2 విషయాలు తెలుసుకున్నామండి. చాలా ఉన్నాయి, ఇందులో చాలా ఉన్నాయి. దేవుడు ఆయన ఆత్మను ఎందుకు అప్పగించాడో చాలా ఉన్నాయి. అయితే ఇంకొక మాట చూసుకుందాం. అసలు యేసు ప్రభు వారు ఎవరైనా ఫోర్స్ చేస్తే ఆయన ఆత్మను అప్పగించారా, లేదా ఎవరైనా బలాత్కారం పెట్టారా, లేవని ఇబ్బంది పెట్టారా? ఆ మాట కూడా చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, తన్ను తానుగానే అప్పగించుకున్నాడండి దేవునికి. ఆయన ఎవరు ఫోర్స్ చేయలేదు, ఆయన ఎవరు ఇబ్బంది పెట్టలేదు. తన్ను తానుగానే ఎందుకు అప్పగించుకుంటున్నాడంటే, ప్రేమ. మిమ్మల్ని నేను ప్రేమించాను కదా, మీరు పాపంలో నశించపోకూడదని నన్ను నేనే తండ్రికి కానీ శ్రమలకి కానీ నేను అప్పగిస్తున్నాను. ఈ మాట చూడండి. ఈ మాట అయితే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మనం ఇందాక మన పిల్లలందరూ చెప్పారు, మనల్ని కానీ దూషిస్తే మనం ఖచ్చితంగా తిరిగి అనను అని ఇక్కడ ఎవరు సంఘంలో చెప్పొద్దండి. ఖచ్చితంగా అంటాం, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నన్ను ఎవరైనా తిడితే నేను తిరిగి తిడతా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తిడితే మౌనముగా ఉన్నాడు. శ్రమ పెడితే సహించాడు. ఈరోజు మనం కానీ శ్రమ పెడితే అంతే ఇంకా సంగతులు. వాడికి 2 విధాలుగా శ్రమ పడేలాగా మనం కూడా అట్లానే చేస్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తిట్టినా ఏమనలేదు, శ్రమ పెట్టినా ఏమనలేదు. ఏం చెప్తున్నారు తెలుసా? న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి. ఏంటంటే మన దేవుడు
న్యాయస్థుడు, అన్యాయస్థుడు కాదు మన దేవుడు. ప్రతి విషయంలో న్యాయం తీర్చగల దేవుడు, సర్వశక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి ఆయన చేతులకు అప్పగించేసి ఆయన చూసుకుంటాడు. ఇంకా మనకెందుకు? నన్ను దూషించిన వారు ఉండాలంటే ఉంటాడు, శ్రమ పెట్టిన వాడు ఉండాలంటే ఉంటాడు, వాళ్ళకి శిక్ష చేయాలంటే వేస్తాడు, దీవించాలంటే దీవించాలి, ఆశీర్వదింటే ఆశీర్వదిస్తాడు. సో మనకు అవసరం సబ్జెక్ట్ అని యేసుక్రీస్తు వారే అంటున్నారు. ఇంకా మనం ఎంత మనం దూషిస్తే, మనం దూషించే వరకు ఏ పాటి వాళ్ళం మనము? సాక్షాత్ జగత్ మొత్తానికి పునాది ఆయననే ఈ లోకము వేలెత్తి చూపిస్తే మౌని అయి పొంతి పిలాతు ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు మన దేవుడు. నాకేమీ తెలియదు, నా దేవుడు చెప్పాడు, నేను చేశా. ఈ రోజు మనం చేస్తున్నావు అమ్మా? దేవుడు నీకేదైనా చెప్పి నువ్వు చేస్తున్నావు, తిరిగి క్వశ్చన్ చేస్తున్నావు, ఒకసారి పరీక్షించుకో. హల్లెలూయా. అదండి, ఈ రీతిగా దేవుడు తనకు తానే ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. మనము క్రీస్తు ప్రేమించిన వారము కనుక పరిమళ సువాసనగా ఉండాలని ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. అలాగే తండ్రి చిత్త ప్రకారము ప్రస్తుత దుష్ట కాలం నుంచి మనం విడిపింపబడాలని ఆయన ఆత్మను అలానే అప్పగించుకున్నాడు. దీనికి రిలేటెడ్ గా కొత్త నిబంధనలో స్టెఫెను గురించి చెప్తూ ఉంటారండి. బాగా ఆలోచించండి. స్టెఫెను కూడా అదే విధంగా ప్రార్థన చేస్తాడు. తండ్రి, నా చేతికి నీ ఆత్మను అప్పగిస్తున్నాను అనలేదు. చాలా మంది ఇది పొరపడుతున్నాడు. నా ఆత్మను చేర్చుకో అని అడుగుతున్నాడు. మనకు ఎటువంటి అధికారము మనకు లేదు. మన ఆత్మ పైన, మన శరీరం, మన ప్రాణం పైన మనకు అధికారం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక్కరికే అధికారం ఉంది. అది యోహాను పత్రికలో ఉంది, 10:18 ఉంది. అయితే స్టెఫెను నా ఆత్మను చేర్చుకో అంటున్నాడు. మనందరం మొదలుగా గుర్తుపెట్టుకోవాల్సిన, మనం దేవుని పిల్లలై ఉన్నాం. మన ఆత్మ ఆయన పెట్టిన భిక్ష, యెహోవా పెట్టిన దీపము గనక మనం వెలిగింపబడుతున్నాము. ఈ దీపము మరలా ఆయనే ఆర్పాల, ఆయనే వెలిగించాల. మన వల్ల కాదు. మన వల్ల అంటే ప్రాణం తీసుకునే విషయంలో. అందుకే ఆయన అంటాడు, ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకున్నట్టుకు నాకు మాత్రమే అధికారం కాదు, ఈ ఆజ్ఞ, ఈ అధికారం దేవుని నుంచి పొందాను అని యోహాను సుపత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారండి. హల్లెలూయా. మనము కూడా ఈ రీతిలో ఈ చివరి మాట, 7వ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉండి సిలువలో పలికిన లాస్ట్ చివరి మాట ఆయన నోటితో తిరిగి లేచి పరిశుద్ధాత్మ దేవుడే అనేకులకు మాట్లాడాడు, అది వేరే విషయం. శరీరముతో ఏమంటున్నాడంటే చివరిగా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పి అలాగున ఆయన ప్రాణం విడిచెను. ఆయన ప్రాణము విడవన వరకు ఆయన ప్రాణం ఆయన వదిలిపెట్టపోలేదు. ఎందుకంటే ఆయనకి సమస్త అధికారము వాటి పైన ఉంది. ఈ రోజు విన్న ఈ వాక్యాన్ని హృదయంలో స్థిరపరచుకో. దేవుడి యొద్ద నుంచి దయచేసిన ఈ ఆత్మ తిరిగి ఆయన యొద్దకి వెళ్ళేదాకా, ప్రభువా నా ఆత్మను చేర్చుకో, ప్రభువా నా ఆత్మను చేర్చుకో, మధ్యలో నరకంలో పడిపోకుండా, అపవాది కొట్టుకొని వెళ్లకుండా నా ఆత్మని చేర్చుకో అని చెప్పే రీతిలో మనం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘం పేరుతో అందరినీ ఆయన అడుగుచున్నారు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి మన హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రభువైన యేసు వారి కృపయో సమాధానం మాకు కలుగును గాక. ఆమేన్.